ఏజ్ పెరిగే కొద్ది గాని ఎక్కడైనా అంటే ఐసోలేటెడ్ గా ఫీల్ అయ్యారా ఫ్రెండ్స్ తో కానీ ఆర్ సోషల్ గా వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎలాగ ఇదంతా వాళ్ళు మూవ్ అవుట్ అవ్వాలి, కాన్ఫిడెన్స్ తో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏదన్నా కొంచెం ఇన్స్పైరింగ్ గా ఎలా ఇప్పుడున్న జనరేషన్ హిమోఫీలియా వాళ్ళతో సఫర్ అవుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ కి కూడా కొంచెం మీరు ఎలాగా ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? సో ఫస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేది ఏంటంటే మన డిసీజ్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో అది యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఎదుటి వాళ్ళకి చెప్పగలిగే ధైర్యం వస్తుంది. అది మనం యాక్సెప్ట్ చేయకుండా మనంలో మనమే లైక్ నాకేదో ప్రాబ్లం ఉంది అని ఫీల్ అయితే మాత్రం మనం ఎదుటి వాళ్ళకి ఫేస్ చేయలేము, ఎక్కడ లైఫ్లో ముందుకు వెళ్ళలేము. సో ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సో స్పెషల్ పర్సన్ లాగా మనల్ని మనం ట్రీట్ చేసుకుంటూనే మనం ముందుకు వెళ్ళాలి. లైక్ అందరికీ చెప్పుకుంటూ అంటే కంప్లీట్గా కాదు, బట్ మన కేర్ తీసుకునే విధంగా చెప్పుకోవాలి. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తూ ఉండాలి. అండ్ నాకు లైఫ్లో లైక్ ఇలాంటివి ఒక్కొక్కసారి కొంతమంది దగ్గర చెప్పాల్సిన అవసరం వస్తుంది, కొంతమంది దగ్గర చెప్పాల్సిన అవసరం రాదు. సో అది మనం బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీకే అర్థమవుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్ది పేరెంట్స్కి అయినా సరే, టీచర్స్కి లైక్ స్టూడెంట్స్కి అయినా సరే అంతే వస్తూ ఉంటుంది. అండ్ పేరెంట్స్ ముఖ్యంగా వచ్చేసి